రాజన్న మిస్టరీ. తెలుగు రాజకీయాల్లో రాజన్న అలియాస్ వైఎస్ఆర్ పేరు చెప్పంది రాజకీయాలు లేవు. ఆయన పరిపాలనలో ఆయనైన శైలిలో బలమైన పునాది వేశారు. సంక్షేమ పథకాల అమలు చేయాలన్నా, పిల్లల కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలన్నా అన్నిటికీ శ్రీకారం చుట్టిన వ్యక్తి వైఎస్ఆర్. ఇప్పటికే ఆయన తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా ఎన్నో లక్షల మందికి సహాయపడుతున్నారు. ఈ పథకాల ద్వారా కోట్లాది మందికి అండగా తోడుగా నిలిచారు. కేవలం 5 ఏళ్ల కాలంలోనే అద్భుతమైన పాలనతో ప్రజాభిమానాన్ని చెరుగొన్నారు. దీంతో 2004 తర్వాత 2009లో కూడా వెంటనే ఆయనే సీఎంగా ఉండాలంటూ అత్యధిక సీట్లతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ను భారీ విజయంతో గెలిపించి రెండోసారి వైఎస్ఆర్కు పగ్గాలు అప్పచెప్పారు. ఇక రెండోసారి ఆయన అధికారంలోకి వచ్చాక ఆయన పాలనలో వేగం పుంజుకుంది. గ్రామీణ సమస్యలపై దృష్టి పెడుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. అదే రచ్చబండ కాగా, ఈ కార్యక్రమం ప్రారంభించేందుకు ఆయన 2009 సెప్టెంబర్ 2న హైదరాబాద్ నుండి చిత్తూరుకి పోవాల్సి ఉండగా మధ్యలోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురై తిరిగి రాని లోకానికి వెళ్లిపోయారు. ఈ వార్త విని ఆయన అభిమానులు తట్టుకోలేక 60 మందికి పైగా గుండెపోటుతో మరణించారు. అయితే ఆయన తెలుగు ప్రజలకు దూరమై ఇప్పటికీ 15 సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో మరొకసారి ఆయన ఎలా చనిపోయారు, ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ముందుగా తండ్రి రాజారెడ్డి కుమారుడుగా కడప జిల్లాలో జన్మించిన వైఎస్ రాజశేఖర రెడ్డి చదువులో బాగా చురుకైన వారు. అందుకే తనకి ఇష్టమైన వైద్య వృత్తిని చేపట్టారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి సీఎం స్థాయికి ఎదిగారు. రెండోసారి సీఎంగా గెలిచాక మరింత గొప్పగా ప్రజాపాలనపై దృష్టి పెట్టారు. 2009లో ఆ సమయంలో రాష్ట్రంలో విపరీతమైన వర్షాలు వస్తున్నాయి. జలయజ్ఞం ద్వారా నిర్మించిన ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. హెలికాప్టర్లో ప్రయాణిస్తూ పైలట్ను ప్రాజెక్టులకు దగ్గరగా తీసుకెళ్లమని కోరి వైఎస్ఆర్ అమితమైన ఆనందం పొందేవారని ఆయనతో సన్నిహితంగా పనిచేసిన అధికారులు చెప్తారు. అయితే సెప్టెంబర్ 2న ఆదివారం ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో దట్టమైన క్యూమ్లో నింబస్ మేఘాలు కమ్ముకున్నాయి. అలాంటి సమయంలో తన మానసపుత్రిక లాంటి పథకం రచ్చబండ ద్వారా ప్రజల బాధలు తెలుసుకోవడానికి బయలుదేరారు వైఎస్ఆర్. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హెలికాప్టర్ వెళ్లడానికి సిద్ధమయ్యారు. అంతకుముందు తన కుమారుడు జగన్తో ఏవో మంతనాలు జరిపారు. ఇంతలో వాతావరణం అనుకూలంగా లేదంటూ అధికారులు ఆయనకు ఫోన్ చేసి చెప్పారు. అయినా వినిపించుకోలేదు. తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఎప్పటిలాగే ఆయన సతీమణి విజయమ్మ చిరునవ్వుతో ఆయన్ని ఇంటి నుంచి పంపించారు. కానీ ఎక్కడో ఏదో అవశకనం. ఎన్నడూ లేనిది హెలికాప్టర్ వద్ద పలువురు అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఆయనతో కలిసి ఫోటోలు తీసుకున్నారు. పాత హెలికాప్టర్ పెట్టారని గుర్తించిన వైఎస్ఆర్ ఎందుకలా చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఇంకోవైపు తమ ప్రియతమ నేత రాక కోసం చిత్తూరులో ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఉదయం 10:30కు హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అవ్వాల్సి ఉంది. కానీ ఇంతలోనే పిడుగులాంటి వార్త. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు 9:35 ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే ఆయన ఆచూకీ కోసం గాలింపు మొదలైంది. గంటలు గడుస్తున్న కొద్దీ తెలుగోడి గుండె కొట్టుకోవడం ఆగిపోతోంది. కాంగ్రెస్ నేతలు సీఎంకు ఏమీ కాలేదని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు అధికారులు చెప్పారు. దీంతో ఆందోళన తీవ్రమైంది. 25 గంటల తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి. ప్రమాద స్థలం రుద్రకొండ, కర్నూలు, ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఆత్మకూరు, వెలుగోడుకు సమీపంలోని నల్లమల అడవుల్లో ఉంది. ఆత్మకూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో మరో 16 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ కూలిన ప్రాంతం ఉంది. నాటి ప్రమాదంలో వయసుతో పాటు మొత్తం 5గురు మరణించారు. మహానేత ఆనవాళ్లు కూడా లేకుండా శరీరం తునకలైపోయింది. తమ అభిమాన నేత అస్తమయాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో 60 మందికి పైగా గుండెలు ఆగిపోయాయి. మరో 12 మంది మహానేత మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విధంగా జననేత వైఎస్ఆర్ తెలుగు ప్రజలకు దూరమై తీవ్ర దుఃఖాన్ని మిగిల్చారు.